వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనం రోమన్ నెంబర్ 1లో 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇది ప్రాబ్లం నెంబర్ 4. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ -1 ఒక మ్యాట్రిసెస్ ఇచ్చారు, దెన్ షో దట్ ద అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ 3A ట్రాన్స్పోజ్, దెన్ ఫైండ్ A ట్రాన్స్పోజ్ అనేసి అంటున్నారు. ఫస్ట్ సొల్యూషన్ ఏ ఈజ్ ఈక్వల్ 10th ఇచ్చారు, -1 -2 -2 2 1 -2 2 -2 1. దీనికి ఫస్ట్ మనం కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి కదా. కో ఫ్యాక్టర్ ఆఫ్ ఏ సేమ్ ఇంతకు ముందు లాగానే ఫస్ట్ 1 -2 -2 1. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ రో సెకండ్ కాలం 2 -2 2 1. నెక్స్ట్ థర్డ్ ఫస్ట్ రో థర్డ్ కాలం 2 1 2 -2. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ది -2 -2 -2 1. ఏ విధంగా అండి ఇది ఇది కాబట్టి -2 -2 నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ సెకండ్ కాలం అంటే -1 -2 2 1. నెక్స్ట్ లాస్ట్ -1 -2 2 -2. అర్థమైంది కదా అండి. నెక్స్ట్ లాస్ట్ ఫస్ట్ -2 -2 1 -2. నెక్స్ట్ సెకండ్ -1 -2 2 -2. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏమవుతుంది -1 -2 2 1. అర్థమైంది కదండి. ఇవి మొత్తం వీటి మీద కో ఫ్యాక్టర్స్, అందుకే ఫాస్ట్గా రాసేస్తున్నాను. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అట్లా చేసేస్తున్నాను. ఇప్పుడు దీనికి మనము ఏమవుతుంది 1 -* +4 కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక స్టెప్ రాసుకుందాంలేండి, కన్ఫ్యూజన్ అవ్వకుండా. మైనస్ ఎట్లా మైనస్లో అప్లై చేసుకున్న తర్వాత 1 × 1 1 మైనస్ అవుతుంది కాబట్టి -4. నెక్స్ట్ అదేవిధంగా -2 1s 2 -* +4. నెక్స్ట్ -4 -2. నెక్స్ట్ అదేవిధంగా -1 × -2 × 1 -2 ఏమవుతుంది -4. నెక్స్ట్ అదేవిధంగా -1 × -+ అవుతుంది -1 2 × -2. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ -× -+4 ఏమవుతుంది 2. నెక్స్ట్ -2 +4. నెక్స్ట్ -1 -× -+4. అర్థమైంది కదండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది -3, ఇక్కడ -6 నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది -6 ఉంది కాబట్టి -× -+6 +3 -6. నెక్స్ట్ అదేవిధంగా -6 -6 3. అర్థమైంది కదండి. ఇదేంటి కో ఫ్యాక్టర్ ఆఫ్ ఏ. దీనికి ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి, అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి కదా. అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ రోస్ కాల్ -3 -6 -6 6 3 -6 3. ఇప్పుడు ఇదేంటండి ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 అయిపోయింది. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏముందండి, ఏ ఇచ్చారు, దెన్ షో దట్ అడ్జాయింట్ ఏ ఈజ్ 3A ట్రాన్స్పోజ్కి సమానం అనేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది కదా, దీని యొక్క ట్రాన్స్పోజ్ ఏమవుతుందండి ఇక్కడ రాసుకుందాం. ఇది ఏ కాబట్టి దీన్ని ఏ ట్రాన్స్పోజ్ ఏ విధంగా అవుతుంది -1 -2 -2 2 1 -2 2 -2 1. అర్థమైంది కదండి. ఇది ఏ, దీన్ని ట్రాన్స్పోజ్ చేయమంటున్నాడు కాబట్టి చేసాము. ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు 3A ట్రాన్స్పోజ్. ఈ రెండు అడ్జాయింట్ ఏ ఉన్న 3A ట్రాన్స్పోజ్ సమానమని అంటున్నాడు. కాదా చెక్ చేసుకుందాం. ఏ ట్రాన్స్పోజ్ ఏమో ఇక్కడ 3 × ఏ ట్రాన్స్పోజ్, దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. -3 6 6 -6 3 -6 -6
-6 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాము, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాము అనుకో. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3A ట్రాన్స్పోజ్ అని అడ్జాయింట్ ఏ సమానమా లేదా చెక్ చేస్తాం. -3 ఇడే -3 -6 -6 అంటే ఇక్కడ -3 -6 -6 నెక్స్ట్ అదేవిధంగా 6 3 -6 6 3 -6 -6 ఇక్కడ ఏముందండి 6 -3 3 6 -3 3 ఎందుకు అని అంటే ఇక్కడ నేను మైనస్ ఉందనుకొని మైనస్ రాసానండి. ఈడ మైనస్ కాదు కదా ప్లస్ కాబట్టి +6 అవుతుంది. సేమ్ ఇది ఏ ట్రాన్స్పోజ్ కాబట్టి ఇది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇది అడ్జాయింట్ ఏ ఉన్న 3A ట్రాన్స్పోజ్ అనేది సమానమైంది కాబట్టి ఫ్రమ్ 1 and 2 ప్రకారం 3A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ అడ్జాయింట్ ఏమన్నా ఇంకా ఇన్వర్స్ కూడా కనుక్కోమన్నారు కాబట్టి ఇది ఇక్కడ దాకా ప్రాబ్లం అనేది సగం కంప్లీట్ అయిపోయిందండి. ఏం చేసాము అని అంటే ఫస్ట్ మనకి ఏ ఇచ్చారు 3A ట్రాన్స్పోజ్ కనుక్కోం. ఫస్ట్ మనం ఏని ట్రాన్స్పోజ్ చేస్తున్నాం, చేసిన తర్వాత దాన్ని మల్టిప్లై 3, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను. నెక్స్ట్ ఇచ్చిన ప్రాబ్లంకి మనం కోఫాక్టర్స్ కనుక్కున్నాం. కోఫాక్టర్స్ కనుక్కున్న తర్వాత దానికి అడ్జాయింట్ ఏ అనేసి వచ్చింది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ప్రకారం ఏంటండి 3A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ అడ్జాయింట్ ఏ అయిపోయింది కదా. నెక్స్ట్ మనము డెట్ ఏ కనుక్కోవాలి కదండి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ దానికి ఫార్ములా ఏంటి A1 B1 B1 C1 ఇచ్చిన ప్రాబ్లం మనం ఏమనుకుంటాం ఇది A1 B1 C1 అంతే కదా. నెక్స్ట్ మనకు వచ్చిన కోఫాక్టర్స్ క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్ C1. ఇప్పుడు స్మాల్ A1లో ఏమొచ్చాయండి మనకి -1 ప్లస్ -2 ప్లస్ -2. ఇప్పుడు ఈ స్మాల్ A1 స్మాల్ B1 స్మాల్ C1 స్మాల్ C క్యాపిటల్ A1 అంటే ఎంత -3 -6 ఇది కూడా -6. ఇప్పుడు -(-) +3 -(-) +12 -(-) +12 12 24 24 +3 ఎంత అవుతుంది 27. ఇదేంటండి డెట్ ఏ ఎంత వచ్చింది మనకు 27. ఇప్పుడు మనము అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి, ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఇప్పుడు అడ్జాయింట్ ఏ మనకి ఎంత వచ్చిందండి, ఇక్కడ అడ్జాయింట్ ఏ ఏమొచ్చింది మనకి -3 6 6 -6 3 -6 3. ఇప్పుడు ఇక్కడ ముందు డెట్ ఏ ఎంత వచ్చింది మనకి, డెట్ ఏ ఎంత 27 కాబట్టి 1/27. ఇప్పుడు ఇందులో నుంచి మనం 3 కామన్ తీయొచ్చు కదండి. 3 కామన్ తీస్తే 3/27 ఇంటూ -1 2 2 -2 1 -2 -2 1. ఇప్పుడు ఇది ఏమవుతుందండి 3 1 3 3 9 27 అంటే 1/9 ఇంటూ -1 2 2 -2 1 -2 1. ఇదేంటండి ఏ ఇన్వర్స్ మనం కనుక్కోమన్నది అదే కదా. మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకుందామండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఏ ఇచ్చారు. దెన్ షో దట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈస్ 3A ఇన్వర్స్. ఫైండ్ ద ఏ ఇన్వర్స్. ఫస్ట్ మనము 3A ఇన్వర్స్ని కనుక్కుంటున్నాం. అంటే ఏ ఇన్వర్స్ ఈస్ ఏ ట్రాన్స్పోజ్. ఫస్ట్ ఏకి ఏ ట్రాన్స్పోజ్ చేయాలి కదా. అంటే రోజు కాలమ్స్ని రోజ్ చేశాను. తర్వాత 3A ట్రాన్స్పోజ్ కదా, 3 తోటి మల్టిప్లై చేశాను. చేసిన తర్వాత ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనేసి అనుకుంటున్నాం. ఫస్ట్ ఏని మనము అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి కదా, కోఫాక్టర్స్ కనుక్కోవాలి. ఫస్ట్ కోఫాక్టర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ కాలం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లాగా చేసాము. కోఫాక్టర్స్ ఆఫ్ ఏ వచ్చింది. అంటే ఇప్పుడు అడ్జాయింట్ ఏ అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి కదా. రోస్ కాలమ్స్ రోస్ అవుతాయి కదా, అడ్జాయింట్ ఏ అనేది చేసాము. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 ప్రకారం మనకు 3A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది అడ్జాయింట్ ఏ. ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్ కూడా కనుక్కోమన్నారు కాబట్టి ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ దానికి డెట్ కనుక్కోవాలి కదా. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇది A1 B1 C1లే కదా స్మాల్. మనకు వచ్చిన కోఫాక్టర్స్ క్యాపిటల్ A1 క్యాపిటల్ B1 క్యాపిటల్, అవన్నిటిని వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 27 వచ్చింది. ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి కాబట్టి అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు ఇందులో నుంచి 3 కామన్ తీసాము. 3 కామన్ తీస్తే 1/9 ఇంటూ ఇది వచ్చి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.